హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళితే శశికాంత్ పూర్ణిమాని వెతుక్కుంటూ పూర్ణిమాని కలుసుకుంటాడు. పూర్ణిమ ఏమండి అని ఎమోషనల్ అయి శశికాంత్ని హక్ చేసుకుంటుంది. ఇంక తర్వాత గతంలో సునంద అన్న మాటలు గుర్తు చేసుకుని శశికాంత్కి దూరంగా జరుగుతుంది. మిమ్మల్ని చూడగానే ఎక్కడున్నానో ఏంటో అన్నది మర్చిపోయాను అని తన బ్యాగ్ని తీసుకుని వెళ్లబోతూ ఉంటుంది పూర్ణిమ. పూర్ణి ఎక్కడికి వెళ్ళబోతున్నావు అంటాడు శశికాంత్. మీకు దూరంగా అంటుంది పూర్ణిమ. మరో 20 ఏళ్ల తర్వాత కలవడానికా అని శశికాంత్ అంటాడు. మళ్ళీ మీకు జీవితంలో కనిపించను అని పూర్ణిమ అంటే నేన్నీతో మాట్లాడాలి అంటాడు శశికాంత్. అది మీకు ఇబ్బందిని తీసుకురావచ్చు అని పూర్ణిమ అంటే నేనింతకు ముందు నిన్ను గుడిలో చూశాను, అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను, కాని సునంద పక్కనే ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను అని శశికాంత్ చెప్తాడు. నేను కూడా ఇంతకు ముందే మిమ్మల్ని ఇదే మార్కెట్లో చూశాను అని పూర్ణిమ అంటే అవునా, మరి నాతో ఎందుకు మాట్లాడలేదు అని శశికాంత్ అడిగితే పక్కన నా కూతురుంది అని పూర్ణిమ చెప్తుంది. శశికాంత్ పూర్ణిమ మాటలు విని ఆశ్చర్యపోతూ కూతురా అంటాడు. నేనిక్కడ్నుంచి వెళ్ళాలి అని పూర్ణి అంటే పూర్ణి నేను నీతో మాట్లాడాలి, తెలిసిన వాళ్ళెవరైనా కనిపిస్తే మీరు సమాధానం చెప్పుకోలేరు అని పూర్ణిమ అంటుంది. కాస్త పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా ప్లీజ్ పూర్ణి అని శశికాంత్ అడుగుతాడు. పూర్ణిమ సరే అన్నట్టు ఒక చోటికి వెళ్ళి మాట్లాడుకుంటారు. నేను నీకు న్యాయం చెయ్యలేదు అన్న బాధ నాకిప్పటికీ ఉండిపోయింది అని శశికాంత్ చెప్తే అది గతం, దాన్ని అక్కడే వదిలేయండి అంటుంది పూర్ణి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు శశికాంత్. పూర్ణిమ శశికాంత్ వైపు కోపంగా చూస్తూ నాకు ఒక్కసారి పెళ్లయింది, బ్రతికినంతకాలం నేను అతనికి భార్యగా ఉండాలనుకుంటున్నాను అని పూర్ణి చెప్తే శశికాంత్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతనికి పెండ్లయ్యింది అని తెలిసి నేను అతని ప్రేమని ఒప్పుకున్నాను, ఎందుకంటే ఆ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాడు అని. కాని మీరు నన్ను వదిలేశారు అని పూర్ణి అంటే నేను తప్పు చేసినాను పూర్ణి. ఆ రోజు సునంద ఆవేశం చూసి నిన్ను వదులుకోకపోతే తన్నెక్కడ చచ్చిపోతుందో అని భయపడ్డాను. ఆ తర్వాత వచ్చి నిన్ను కలిసి నీతో మాట్లాడదాం అనుకున్నాను, కాని నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు కనిపించకుండా వెళ్ళిపోయావు. నీకోసం 10 రోజులు వెతికాను కూడా, ఏమైపోయావో నాకు తెలియలేదు అని శశికాంత్ చెప్తాడు. అప్పటికి నాకు 6 నెలల గర్భవతిని, పట్టుకున్నవాడు వదిలేసిన రెండో భార్యని. మామూలుగా అయితే చచ్చిపోవాలి, కాని నా కడుపులో బిడ్డని చంపే అధికారం నాకు లేదు కదా. విజయవాడికి వెళ్ళిపోయాను, అక్కడే అమ్మవారి గుడి దగ్గర పూలు అమ్ముకుంటూ బ్రతికాను. 3 నెలల తర్వాత కూతురు పుట్టింది అని పూర్ణిమ చెప్పగానే మనకు కూతురు పుట్టిందా అని శశికాంత్ సంతోషపడిపోతాడు. అవునండి, అది పుట్టిన తర్వాత నాకు మళ్లీ బ్రతకాలి అనిపించింది అని పూర్ణిమ చెప్తుంది. తనిప్పుడు ఎక్కడుంది అని శశికాంత్ అడిగితే హైదరాబాద్లోనే ఉంది, ఇక్కడికి నేను రాకూడదు అనుకున్నాను. ఒంటరిగా ఉన్న ఆడది బ్రతకడం కష్టమనుకుంటే 2 ఆడవాళ్లు బ్రతకడం ఇంకా కష్టం కదా. తన చదువు పూర్తయింది, అక్కడే సెటిల్ అవుతుందనుకున్నాము, కాని వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లో ఉంటే రోడ్డున పోయే ప్రతి ఒక్క మగాడికి లోకువే కదా. అక్కడ లోకల్గా ఉన్న ఒక రౌడీతో ప్రాబ్లం వచ్చింది, ఏం చేద్దామని నా కూతుర్ని అడిగాను. హైదరాబాద్లో ఒక కంపెనీలో జాబ్కి అప్లై చేసింది. రాత్రికి రాత్రి ఊరికి వదిలేసి వచ్చేశాము. నా కోసం ఏ ఊడు వదిలేసి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇప్పుడు నా కూతురు కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది కదా. నాలాగే ఈ ఊరు కూడా చాలా మారిపోయింది. ఇన్ని లక్షల జనంలో మనం ఎదురుపడే అవకాశం ఉండదు అనుకున్నాను, కానీ కాలానికి జాలీదయ ఉండదు కదా. అందుకే మళ్ళీ తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టింది అని చెప్తుంది పూర్ణిమ. నువ్వు చెప్పిందంతా వింటుంటే నీకు నేను చేసిన అన్యాయానికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నిజం చెప్పు, నా మీద నీకు కోపంగా లేదు అని శశికాంత్ అడిగితే కోపం లేదు అంటే అది నేను చెప్పే అబద్ధమవుతుంది. నేను మనిషినే కదా, కోపమొచ్చింది. నా కోసం కన్నీళ్లు తడవలేమని తెలుసు, అందుకే వదిలేశాను, కోపాన్ని వదిలేశాను, దాంతోపాటు మిమ్మల్ని కూడా వదిలేశాను అని పూర్ణిమ చెప్తే లేదు పూర్ణిమ, నేను చేసిన తప్పుల్ని నేను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అని శశికాంత్ అడుగుతాడు. మీరు ఇట్లా మాట్లాడడం సరికాదు, ఇప్పటికే ఆలస్యమైంది, నేను బయలుదేరాలి అని పూర్ణిమ బయలుదేరుతూ ఉంటే ఆ పూర్ణి ఆగు, నేను నీతో వస్తాను, నా కూతుర్ని నిన్ను చూడాలి పూర్ణి అంటాడు. దానికి ఒక తండ్రి ఉన్నాడని తెలియదండి, ఎవరనేది అసలు తెలియదు. చిన్నప్పటినుంచి ఇప్పటికీ చాలాసార్లు అడిగింది, లేదు అన్న మాట తప్ప నేను ఏ సమాధానం చెప్పలేదు. ఒక వయసొచ్చిన తర్వాత అది అర్థం చేసుకుని అడగడమే మానేసింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమని పరిచయం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని పూర్ణి అంటే పూర్ణి ప్లీజ్ ఒక్కసారి నా కూతుర్ని చూస్తాను అని 2 చేతులతో దండం పెడతాడు శశికాంత్. బాగా ఆలోచించుకోండి, గతంని వర్తమానంలోకి ఆహ్వానిస్తే భవిష్యత్తు మీరు కోరుకున్నట్టు ఉండకపోవచ్చు, బాగా ఆలోచించండి అని చెప్పి పూర్ణిమ వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగూ పూర్ణికి న్యాయం చేయలేకపోయాను, ఒక తండ్రిగా నా కూతురు జీవితానికైనా న్యాయం చెయ్యాలి అని అనుకుంటే శశికాంత్ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మావయ్య గారు కలిసిన ఆ మనిషి ఎవరు, ఎందుకక్కడ లోన్లీ ప్లేస్లో నిలబడి మాట్లాడుకుంటున్నారు, పోయి చూద్దామా అనుకుంటే ఆవిడ మొహం కూడా సరిగ్గా కనబడలేదే, ఎవరో కొత్త మనిషిలానుంది. మావయ్య గారు ఒక ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, అది ఈ ప్లేస్లో ఏమై ఉంటుందబ్బా, మావయ్య గారిని అడుగుదామా అని జీవన అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆఫీస్లో ఆదిత్య వర్క్ చేస్తుంటే ఆనంది వస్తుంది. ఆదిత్య గారు స్వీట్ తీసుకోండి అంటుంది. ఆదిత్య ఎందుకు ఆనంది అని అడుగుతాడు. మనం 5 మంత్స్ నుంచి ఆఫీస్లో ప్రాఫిట్స్ని పెంచాలని కష్టపడుతూనే ఉన్నాం కదండి, ఈ మంత్ అకౌంట్స్ చూస్తే తెలిసింది మనం సాధించామండి అని ఆనంది అంటుంది. అవునా, ఇంత షార్ట్ టైంలో అని ఆదిత్య అంటూ ఉంటే ఫ్యాక్టరీ బాధ్యతలు నాకు అప్పగించారు కదా,
నేను వర్కర్స్తో మాట్లాడి డ్యూటీ అవర్స్ పెంచాను అని ఆనంది అంటే, దానివల్ల ఎలా పాజిబుల్ అయింది అడుగుతాడు. మీరు ఆన్లైన్ యాప్స్లో షాపింగ్ చేస్తూ ఉంటారు కదా అని ఆనంది అంటే, అవును చేస్తాను అని ఆదిత్య అంటాడు. జనరల్గా మీకు కావాల్సిన వస్తువులు మార్కెట్లో రేట్ ఎక్కువగా ఉంటుంది, దానిమీద 5 నుండి 50% వరకు డిస్కౌంట్ ఉంటుంది. అదే మీరు ఆర్డర్ చేసిన వారం లేదా 10 రోజుల తర్వాత వస్తాయి. అదే వస్తువు మీకు ఈరోజు కావాలంటే దానికి యాప్స్ ఉన్నాయి, కానీ రేటు డబల్ ఉంటుంది. ఇక్కడ నిన్ను దాన్ని అప్లై చేశాను. మనకు వచ్చిన పెద్ద ఆర్డర్స్కి ఈ ఆఫర్ గురించి చెప్పానండి. లేట్ అయితే వాళ్ళకి లేబర్ ఛార్జెస్ పెరుగుతాయని. అదే ఈ టైంలో ఇస్తే మెటీరియల్ కాస్ట్ పెరిగిన వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఫైనల్లీ వాళ్ళకి ప్రాఫిట్, మనకి ప్రాఫిట్. అలా ఈ 1 మంత్లో వచ్చిన ఆర్డర్స్ నుంచి మనం తీసుకున్న అడ్వాన్స్ డెలివరీ చేసిన మెటీరియల్స్కి వచ్చిన ప్రాఫిట్ మొత్తానికి మన కంపెనీకి ఈ లాభం వచ్చింది అని ఆనంది అంటుంది. హ్యాట్స్ ఆఫ్ ఆనంది, నీ మీద నాకున్న నమ్మకాన్ని డబుల్ చేశావు అని ఆదిత్య అంటే, ముందుగా స్వీట్ తినండి అని ఆనంది ఇస్తే, స్వీట్ తినిపించాల్సింది నీకు అని ఆదిత్య స్వీట్లో ఆనంది నోట్లో పెడతాడు. నీకొక విషయం చెప్పనా, మా అమ్మ ఇండస్ట్రీస్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది అని మా నాన్న చెబుతున్నప్పుడు, మా నాన్న హెల్ప్ లేకపోతే మా అమ్మ ఏం హెల్ప్ చేయగలదులే అనుకునేవాడిని. బట్ నిన్ని చూస్తుంటే అనిపిస్తుంది మా నాన్న మా అమ్మ గురించి చెప్పింది నిజమే అని. ఆదిత్య అంటే, ఏం కాదు ఆదిత్యగారు, మీలాంటి భర్త తోడుంటే ఏ భార్య సాధించకుండా ఎట్లా ఉంటది. భార్య మీద భర్తకి ప్రేమే కాదు, నమ్మకం కూడా ఉండాలి అని ఆనంది అంటుంది. ఇది నీ విజయం ఆనంది అని ఆదిత్య అంటే, కాదండి ఇది మన విజయం అంటూ ఆదిత్యని హక్ చేసుకుంటుంది. సరే ఆనంది, నాకు బయట చిన్న పని ఉంది, అది ఫినిష్ చేసుకుని మళ్ళీ వస్తాను అని ఆదిత్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆనందికి ఫోన్ వస్తుంది. అరే షీను కాల్ చేస్తుండే అని ఫోన్ ఎత్తుతుంది. చెప్పు షీను, అత్తకి ప్రాణం మంచిగా లేదు అని సీను అంటే, ఏంటి అంటుంది ఆనంది. నువ్వు జల్దీ వస్తున్నా, త్వరగా రా అని సీను పిలుస్తాడు. నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని ఆనంది అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది పద్మమ్మ దగ్గరికి వస్తుంది. అక్కడ పద్మమ్మకు సెలైన్ బాటిల్ ఎక్కిస్తూ ఉంటారు. ఈ మందులు తెప్పించి వాడండి అని డాక్టర్ సింహాద్రితో చెప్తుంది. డాక్టర్, మా అమ్మకి ఏమైంది డాక్టర్ అని ఆనంది అడుగుతుంది డాక్టర్ను. ఉపవాసం చేయడం మంచిదే కాని మరీ 2 రోజులపాటు మంచినీళ్లు కూడా తాగలేదు, అందుకే నీరసంగా ఉన్నారు అని డాక్టర్ చెప్తుంది. మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేసిందా అని ఆనంది అంటే, అవునమ్మా, అందుకే బలం కోసం సెలైన్ కూడా పెట్టాల్సి వచ్చింది. ఇంజెక్షన్ చేశాను, ఇచ్చిన టాబ్లెట్స్ 2 రోజులు వాడండి అని డాక్టర్ అంటుంది. డాక్టర్, పోనీ హాస్పిటల్లో జాయిన్ చేసేదా అని ఆనంది అంటే, అవసరం లేదు, ఆహారం తీసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి అని డాక్టర్ అంటే, అలాగే డాక్టర్ ఆనంది అంటుంది. డాక్టర్ వెళ్ళిపోతుంది. నాయనా ఇట్లా రా అని ఆనంది బయటకు తీసుకెళ్తుంది. ఏంది బిడ్డ అంటాడు సింహాద్రి. అసలేం జరుగుతుంది నాయనా, ఇంట్లో ముట్టలేదు, అట్లా ఉంటే మీరంతా ఏం చేస్తుర్రు, నువ్వాడికిపోయినావో అని ఆనంది అంటే, అరే నేనాడికిపోలే బిడ్డా అని సింహాద్రి అంటే, మరీ గట్లా అమ్మ ఉపవాసం ఉంటే నువ్వేం చేస్తున్నావునైనా, నా గురించి ఉపవాసం చేశాడేంది, దేనికిదంతా అని ఆనంది అంటే, అదేనమ్మా నువ్వు మంచిగుండాలని సింహాద్రి అంటాడు. నేను మంచిగున్నా కదా నాయనా అని ఆనంది అంటే, అరే మంచిగుంటున్నారంటే ఇంకా మంచిగుండాలని అని సింహాద్రి అంటే, అరే ఇంతగా ఇంకా మంచిగుంటానైనా అని ఆనంది బాధపడుతూ ఉంటుంది. అమ్మడి, నువ్వంటే అత్తకి ప్రేమ కదా, నీకంతా మంచే జరగాలని అని సీను అంటూ ఉంటే, నువ్వు నాతో మాట్లాడకు సీను అని ఆనంది అంటుంది. ఏమైందమ్మడి అని సీను అడిగితే, ఈడింత జరుగుతుంటే ముంగట నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని ఆనంది అంటుంది. నీకు ఫోన్ చేసింది నేనే అంటాడు సీను. ఇప్పుడు కాదు సీను, అమ్మ కళ్ళు తిరిగి పడిపోకముందు చెప్పాలి కదా, ఏములేక్యా నువ్వేం చేస్తున్నావు కదా అని ఆనంది బాధపడుతూ అంటూ ఉంటుంది. పెద్దమ్మ ఉపవాసం చేసిందని నాకు ఈరోజే తెలిసింది అని ఆనంది. ఇంకా నయం, ఇప్పుడు కూడా తెలవలేదని చెప్పలేదు అని ఆనంది కోప్పడుతుంది. సీను, చిలకమ్మ ఇప్పుడు చెప్పు నాయనా అని ఆనంది అంటే, నీకోసమే బిడ్డా, చెయ్యి తీసుకుని ఇప్పుడు చెప్పు నాయనా, ముట్టకుండా ఎందుకు ఉపవాసం చేసిందని ఆనంది అడిగితే, మరి ఏంది బిడ్డా నువ్వు గిట్లడిగితే ఏం చెప్పను అని సింహాద్రి అంటాడు. చెప్పకుంటే నా మీద ఒట్టే అని ఆనంది అంటుంది. అన్నిటికీ ఒట్టంటావేంది బిడ్డా, నీ కన్నుల కోసం మీ అమ్మ ఉపవాసం చేసిందని సింహాద్రి అంటే, కన్నుల కోసం ఏంది అని ఆనంది అడుగుతుంది. నీ కన్నులెవరు తెలియకనే గదా నీ పుట్టు గురించి అందర్లు ఎక్కువగా మాట్లాడుతున్నారు, గట్లెవరు మాట్లాడకూడదు అని, నిన్ను కన్నవా అమ్మని ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది. గదెట్లా తెలుసుకోవాలి, నాకైతే తెలవదు, అందుకే నేను గమ్మునున్నా. అదిగో మీ అమ్మగా నెల్లమ్మ తల్లికి మొక్కుకుంది, ఇంకో 3 దినాలైపోతే అది మొక్కుకొని మొక్కు తీరిపోతది అని సింహాద్రి అంటే, మొక్కుతీరుడు కాదు నాయనా, మనిషిపోతది అని ఏడుస్తూ ఆనంది 2 దినాలకే ఎట్లా తయారైందో అనంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. బిడ్డా బిడ్డా అంటూ సింహాద్రి కూడా లోపలికొస్తారు. అమ్మా, ఏందమ్మా ఇది, నీకు మత్తుందా లేదా, నా కన్నుల కోసం ఎన్నాడైనా కంటతడి పెట్టినవా, వాళ్ళు కావాలని అడిగినవా, ఉంటే బాగుండు అని నీతో చెప్పినవా, నాకే లేని తపన నీకెందుకమ్మా, అనేటోళ్ళు 100 అంటారు, అన్ని పట్టుకుని నువ్వు ఇట్లా పేషెంట్లకు తయారవుతావా, నాకమ్మా నాన్న లేనని ఎవరు చెప్పినారు, మీరు నాకమ్మా నాన్న కాదా, మిమ్మల్ని ఎన్నాడైనా పరాగాల్లెక్క చూసినాను,
చెప్పమ్మా అని ఆనంది అడుగుతుంటుంది. గట్ల కాదు బిడ్డ అని పద్మమ్మ అంటుంటే, మిమ్మల్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా సమితొస్తలేదు. మంచిగున్న బిడ్డ కోసం ఎవరైనా గూగుల్ పెట్టుకుంటారా అని ఆనంది అంటే, అది కాదు బిడ్డ అని పద్మమ్మ అంటుంటే, చూడు నీకు నీకు కూడా ఓపిక లేదు, ఉండు అని ఆనంది అక్కడి నుంచి అన్నం తెస్తుంది. 2 ముద్దలు తిన్నావంటే మాట్లాడనీకి ఓపికొస్తుంది, లేచి నడవని కూడా ఓపికొస్తుందని ఆనంది అంటే, వద్దు బిడ్డ ఆ ఎల్లమ్మకి మొక్కుకున్నానని పద్మమ్మ అంటుంది. ఇప్పుడుగాని నువ్వు తినలేదనుకో, నేను ఎల్లమ్మనేత తిను అని ఆనంది తినిపిస్తుంది. చూసినావా సీనుగా, పెనిమిటి చెప్తే వినలేదు, బిడ్డ చెప్తేనే ఉంటది. బిడ్డకు ఫోన్ చేసి మంచి పని చేసినావరా సీనుగా అని సింహాద్రి సీనుతో అంటే, గైదేంది మామా నేననే మంచి పని చేస్తావా అని సీను అంటాడు. తినమ్మా అని ఆనంది తినిపిస్తూ ఉంటుంది పద్మమ్మకు. నా కన్నులెవరూ నా చిన్నప్పుడే నాకు తెలుసమ్మా, నిజం నాకు పూజార్ తాతకు తప్ప ఎవరికీ తెలియదు అని ఆనంది అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక్కడ శశికాంత్ తను పూర్ణిమని కలిసినప్పుడు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పూర్ణిమని నేను మళ్లీ లైఫ్లో కలుస్తాననుకోలేదు. తను నా కంటపడినట్టు సునంద కంట్లో పడినా నేను తనతో మాట్లాడడం ఎవరైనా చూసినా కూడా ప్రమాదమైన శశికాంత్ ఆలోచిస్తూ ఉంటాడు, మనసులో అనుకుంటూ ఉంటాడు. హాయ్ మామయ్య అంటూ జీవన్ వచ్చి కూర్చుంటుంది. మామిగారు అని జీవన్ పిలిస్తే హాయ్ అమ్మ అంటూ శశికాంత్ అంటాడు. అందరికంటే ముందుగానే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అని జీవన అంటే, మీకోసమే వెయిటింగ్ అమ్మా, సునంద ఆదిత్య త్వరగా రండ్రా, ఆకలేస్తుంది అని శశికాంత్ అంటూ ఉంటాడు. మావిగారు ఈరోజు మీరెక్కడికి వెళ్లారు అని జీవన్ అడుగుతుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.